హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇదైతే మా మమ్మీ బర్త్డే వ్లాగ్ అండి. యాక్చువల్గా వచ్చేసి జూన్ 7th అయిపోయింది బర్త్డే అనేది. సో ఆ రోజు నేనైతే మా మమ్మీ కోసం ఇలా ఒక కేక్ అయితే చేశాను. మమ్మీ ఇండియాలో ఉన్నారు, బట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ మేము చేసామన్నమాట. బట్ కేక్ అయితే మాత్రం పండు కట్ చేశాడండి. సో కేక్ ఎలా చేశారనేది కూడా చూసాను. ఎలా చేశాననేది రెసిపీ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. నేను ఇక్కడ ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికోసం ఒక బటర్ అయితే ఒక బ్లాక్ వేసేసుకున్నాను. ఇది 50 grams ఉంటుంది. అలాగే కొంచెం కుకింగ్ ఆయిల్ కూడా వేసుకోవాలి. 3 స్పూన్స్ ఉండేటట్టుగా నేను కుకింగ్ ఆయిల్ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే 3 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు బటర్ షుగర్ అవన్నీ కూడా బాగా మెల్ట్ అయ్యే వరకు మనం బాగా బీట్ చేసేసుకోవాలి. బటర్ ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడే వేసుకోండి. కూలింగ్ వేసుకుంటే అంత ఫ్లఫీగా రాదు. సో ఒక 10 minutes అయితే 5 to 10 minutes వరకు ఇది బాగా బీట్ చేయాలి. షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోవాలి. షుగర్ పౌడర్ యూజ్ చేయండి ఫ్రెండ్స్, త్వరగా కలిసిపోతుంది. ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను. సో టోటల్గా టిన్ అయితే మాత్రం 350 grams టిన్ అండి. నేను అందులో హాఫ్ వేసేసుకున్నాను. సో ఇదంతా కూడా బాగా బీట్ చేసేసుకోవాలి. యాక్చువల్గా వచ్చేసి మా బ్రదర్ కూడా అక్కడ కేక్ చేశాడు. మమ్మీ అయితే పుట్టపర్తిలో ఉంటుంది. సో అక్కడ కూడా అసలు బయటికి ఎలవ్ లేదండి, రెడ్ జోను. కంప్లీట్గా కేసెస్ కూడా అక్కడ కూడా ఎక్కువ ఉన్నాయట. కరోనా కేసెస్ అక్కడ కూడా ఎక్కువగా ఉన్నాయనేసి బయటకు పంపట్లేదు. సో కేక్ కూడా తెప్పించడం అవ్వలేదని మా తమ్ముడే కేక్ కూడా రెడీ చేశాడు ఇంట్లోని. తను పైనాపిల్ ఫ్లేవర్ కేక్ అయితే చేశాడు. బట్ తనకి స్టవ్ ఆన్ చేయడం కూడా రాదు. అలాంటిది కేక్ ఎలా చేశాడా అనిపించింది. బట్ చాలా బాగా వచ్చిందంట. సో ఓకే, నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచి కేక్. సో ఈరోజు కేక్ చేద్దాం పిల్లలతో అలా అనిపించింది. సో చేశాను. ఇక్కడ నేను అంతా బీట్ చేసుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక ½ teaspoon ఉండేటట్టు చాలా తక్కువ వెనిగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బ్లెండ్ చేసేసుకోవాలి. ప్రతి ఇంగ్రీడియంట్ వేసిన ప్రతిసారి కూడా మనం ఇలా బాగా బ్లెండ్ చేయడం వల్ల బాగుంటుంది. మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చి బాగా పొంగుతుంది కేక్ అనేది. సో ఇవన్నీ కూడా బాగా స్మూత్గా అయ్యే వరకు కూడా బ్లెండ్ చేసేసుకుందాము. ఇక్కడ నేను వచ్చేసి 250 ml మిల్క్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ½ glass మిల్క్ అయితే వేసేసి బాగా బీట్ చేశాను. సో చూస్తున్నారు కదా, పలుచగా అవుతుంది. మిల్క్ వేసేసి చేశాను. కండెన్స్డ్ మిల్క్ బదులుగా మీరు కొంచెం షుగర్ ఎక్స్ట్రా వేసేసుకొని కర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఒక 1 cup అయితే మైదా తీసుకున్నాను, ఆల్ పర్పస్ ఫ్లోర్. సో ఇందులోనే ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, ½ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను. సో పిండిలు పౌడరు అన్నీ కలర్ వైట్ అవ్వడం వల్ల నేను చెప్తేనే కానీ ఏం వేసానా అనేది తెలియదు కదా. సో అందుకు మళ్ళీ చెప్తున్నాను. 1 cup మైదా వేసుకున్నాను, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, ½ స్పూన్ బేకింగ్ సోడా. సో ఇవన్నీ వేసేసి జల్లించుకోవడం అయితే మాత్రం కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్. దానివల్ల మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. సో అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. సో ఇప్పుడు టైట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను మిగిలిన మిల్క్ కూడా కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ మొత్తంగా నాకు 250 ml మిల్క్ అయితే పడుతుంది దీనికి. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను బేకింగ్ బౌల్ కూడా రెడీ చేస్తున్నాను. బటర్ పేపర్ వేసాను, అలాగే కొంచెం బటర్ కూడా అప్లై చేస్తున్నాను. సో ఏంటంటే నేను ఓవెన్లో చేయట్లేదు ఫ్రెండ్స్, ఇలా ప్యాన్లోనే చేస్తున్నాను. సో బటర్ అది ఎక్కువ అప్లై చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది మౌల్డ్ నుంచి కేక్ అనేది. యాక్చువల్గా నేను రౌండ్ ఆర్ స్క్వేర్ చేద్దాం అనుకున్నాను, బట్ ఆ సైజులో నాకు రౌండ్ స్క్వేర్ అనేది బేకింగ్ బౌల్స్ అనేవి లేవు నా దగ్గర. సో ఇదే పెద్ద కేక్ చేసేసి దీన్ని నేను కావాల్సిన షేప్లో కట్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. సో బ్యాటర్ అంతా కూడా వేసేసుకొని బబుల్స్ అవి లేకుండా ఫ్లాట్గా చేసేసుకుందాం ఫస్ట్. సో ఆల్రెడీ నేను ప్రీహీట్ చేసుకున్నాను ఒక 10 minutes ముందు. దీన్ని ఒక ప్యాన్లోని స్టాండ్ పెట్టేసి ప్రీహీట్ చేశాను. సో ఇప్పుడు మనం కేక్ బౌల్ ఇందులో పెట్టేసుకుని ఒక 45 to 50 minutes అనేది సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసేసుకోవచ్చు కేక్. ఇక్కడ ఏమైందంటే స్టవ్ అనేది కొంచెం ఒక సైడ్ డౌన్గా ఉండటం వల్ల బ్యాటర్ అంతా ఒక సైడ్కి వచ్చి కొంచెం అయితే పొంగింది, బట్ ఎక్కువ ఏమి వేస్ట్ అవ్వలేదు.
సో టూత్పిక్తో ఇలా చెక్ చేసుకుంటున్నాను, అంతా డ్రైగానే వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. సో ఇలా ఎడ్జెస్లో పొంగిపోయిందంతా కూడా కట్ చేసి తీసేసానండి. కేక్ మౌల్డ్ నుంచి అయితే ఈజీగా వచ్చేస్తుంది, బటర్ పేపర్ కూడా వేసాను కదా. సో దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్, కేక్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. బ్రష్ చేసి చూపిస్తున్నాను కదా, చూసారా చాలా మెత్తగా వచ్చింది, స్పాంజీగా. సో ఇక్కడ నేను ఒక రౌండ్ కానీ స్క్వేర్ కానీ కట్ చేద్దాం అనుకున్నాను కదా. సో ఈ కేక్ని నేను ఒక స్క్వేర్ బౌల్ పెట్టేసి ఇలాగ కట్ చేసేసుకున్నాను. మిగిలిన సైడ్స్ అనేది నార్మల్ ప్లెయిన్ కేక్గా మనం తినేయచ్చు. మధ్యలో కేక్కి మాత్రం నేను ఈరోజు ఇప్పుడు డెకరేషన్ చేస్తాను. చూసారు కదా, చక్కగా స్క్వేర్గా ఒక కేక్ అయితే వచ్చేసింది. దీనికి మాత్రమే నేను క్రీమ్ డెకరేట్ చేస్తాను. నేను ఇక్కడ క్రీమ్ కోసం విప్పింగ్ క్రీమ్ మిక్స్ అని పౌడర్ టైప్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను. దీంట్లో చూసారు కదా ఇలా 2 శాషెస్ ఉంది. సో ఓపెన్ చేసేసుకుందాము. దీనికోసం అయితే మనం కోల్డ్ మిల్క్ యూజ్ చేసుకోవాలి. మిల్క్ వచ్చేసి 115 ml మిల్క్ అయితే పడుతుంది, రాశారు దానిపైన. సో నేను అలా మెజర్మెంట్ కప్తో 115 ml కరెక్ట్గా తీసుకున్నాను. సో ఈ మిల్క్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ అంతా బాగా బ్లెండ్ చేసేసుకుందాము. స్టార్టింగ్ స్లోలో పెట్టుకొని చేసి అది థిక్ అవుతుంటుంది కదా క్రీము, అప్పుడు హైలో పెట్టుకోవచ్చు. సో ఒక 5 to 10 మినిట్స్లో అయితే క్రీమ్ అంతా ఫుల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఈ క్రీమ్ మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఒక 4 to 5 డేస్ వరకు ఉంటుందంట. సో క్రీమ్ అయితే కొంచెం ఎక్స్ట్రాగానే వచ్చింది. నెక్స్ట్ డే నేను పిల్లల కోసం కప్ కేక్స్ చేసి దానిపైన కూడా డెకరేట్ చేశాను. చూసారు కదా క్రీమ్ ఎంత స్ట్రక్చర్ బాగా వచ్చింది. బౌల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత థిక్గా వచ్చిందంటే బౌల్ రిటర్న్ చేస్తున్నా కూడా క్రీమ్ అస్సలు పడకూడదు, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. మనకి ఇలాంటి రెడీమేడ్ అవైలబుల్గా దొరికినప్పుడు యూజ్ చేసుకుంటేనే బెటర్. దొరకలేదు అనుకున్నప్పుడు మనం ఇంట్లో హోమ్ మేడ్ క్రీమ్ అనేది చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా బాగా వచ్చింది క్రీము. సో ఇప్పుడు నేను క్రీమ్ అంతా కూడా కేక్ అప్లై చేసేస్తున్నాను. నేను ఇక్కడ కూల్ కేక్ అది అని ఏం చేయట్లేదు ఫ్రెండ్స్. అలా అయితే మీరు కొంచెం సిరప్తోని కేక్ మీద సిరప్ వేసుకోండి. బట్ నేను ఇక్కడ నార్మల్ కేక్గానే చేస్తున్నాను. అది కూడా తక్కువ క్వాంటిటీ కేక్ కదా చేస్తున్నాను. సో ఇంకా అవన్నీ కూడా చేయట్లేదు, ఓన్లీ 1 లేయర్ కేకే చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇలా కేక్ క్రీమ్ డెకరేషన్ ఇవన్నీ కూడా ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్. ఎప్పుడో 6-7 ఇయర్స్ బ్యాక్ ఒక కేక్ అయితే చేశానండి. ఫస్ట్ టైం ట్రై చేశాను అలా క్రీమ్ చేయడానికి, బట్ చాలా ఫ్లాప్ అయిపోయింది. అదంతా చలివిడిలా అయిపోయి కారిపోయింది, అలా అయిపోయింది అన్నమాట. ఫ్రిడ్జ్లో ఉంటేనే అది కరెక్ట్గా ఉంది, కాసేపు బయటకు తీసిన వెంటనే కరిగిపోయి కారిపోయినట్టు అయిపోయింది క్రీము, అంత ఫ్లాప్ అయింది అప్పుడు. సో ఇప్పుడు క్రీమ్ అంతా కూడా అప్లై చేసేసాను కదా కేక్కి. మిగిలిన క్రీమ్లో నేను ఇలా రెడ్ కలర్ వేసాను, బట్ చాలా తక్కువ వేసాను అనమాట. అది ఒక మంచి పింక్ కలర్ వచ్చింది, బేబీ పింక్ కలర్లా వచ్చిందనమాట. సో ఇప్పుడు దీన్ని నేను పైన డెకరేషన్ కోసం యూజ్ చేస్తాను దీన్ని. నేను ఒక జిప్లాక్ బ్యాగ్ తీసుకొని చివర కొంచెం హోల్ చేసేసి కేక్ డెకరేషన్ మౌల్డ్ అనేది ఉంది నా దగ్గర, ఆ క్యాప్ పెట్టేసి స్టిక్కర్ వేశాను. సో మిగిలిన క్రీమ్ అంతా కూడా ఇందులో వేసేసుకుంటున్నాను, మనం కలర్ మిక్స్ చేసుకున్నది. ఇప్పుడు జిప్ క్లోజ్ చేసేసుకొని మనం కేక్కి డెకరేట్ చేసేసుకోవటమే. ఈ చివర మౌల్డ్స్ అనేవి నాకు 4 మౌల్డ్స్ కలిపి చిన్న ప్యాక్ నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. మిగతా కేక్ డెకరేషన్ సెట్ అవి అంటూ నా దగ్గర ఏం లేదు. సో చక్కగా ఇలాగ చిన్న కోన్స్ టైప్ లాగా ఎడ్జెస్ అంతా వేసేసాను. క్రీమ్ చాలా టేస్టీగా ఉంది. చెప్పాను కదా, నెక్స్ట్ డే కప్ కేక్స్ కూడా డెకరేట్ చేసుకున్నాము, ఎంత బాగా వచ్చాయో. అది కూడా మీకు లాస్ట్లో ఎండ్లో యాడ్ చేస్తాను. సో ఇలా ఫ్లవర్స్ అన్నీ వేసేసుకొని మధ్యలో నేమ్ కోసం అయితే ఇది పెద్దదైపోతుంది కదా, సో సన్న హోల్ ఉండేది నేను మళ్ళీ ఎక్స్ట్రాగా పెట్టాను. బట్ క్రీమ్ అంతా బయటకు తీసి పెట్టడం కష్టం కదా, సో ఆ హోల్ పైనే నేను వేసేసి ఆ కప్ పెట్టేసి స్టిక్కర్ వేసేసి నేమ్ కూడా రాసేసాను. చూస్తున్నారు కదా, అదే కప్పు పైన మళ్ళీ ఈ కప్పు పెట్టాను, సన్నగా వస్తుంది ఇప్పుడు. సో హ్యాపీ బర్త్డే అంత పెద్దది రాసేంత కేక్ అయితే చిన్నది కదా, సో షార్ట్ కట్లో రాసేసానన్నమాట. మమ్మీ అని రాద్దామా అమ్మమ్మ అని రాద్దామా అని ఆలోచించాను ఇక్కడ. పండు కేక్ కదా కట్ చేస్తాడు, పండు కదా కట్ చేస్తాడనేసి. సో బట్ ఆఖరికి అమ్మ అనే రాశాను. మేమైతే మమ్మీ అని పిలుస్తాం, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. బట్ కేక్ పైన మాత్రం నేను అమ్మ అనే రాశాను.
బట్ ఏంటో హ్యాపీ బర్త్డే వరకు కూడా బాగానే రాశాను, కింద పేరు రాసేటప్పుడు మాత్రం చెయ్యి వణుకుతుంది. బాగా చేద్దాం అనుకున్నప్పుడే మనకి భయం కానీ వణకటం కానీ వస్తుంది, క్యాజువల్గా చేసుకెళ్ళిపోయినప్పుడే బాగా అయిపోతుంది. సో ఫైనల్గా కేక్ అయితే రెడీ అయిపోయింది. నా దగ్గర ఇలా చిన్న చిన్న స్ప్రింకిల్స్ ఉన్నాయి మల్టీ కలర్, సో వాటిని అయితే మొత్తం సైడ్స్ అంతా కూడా వేస్తున్నాను. ఈ క్రీమ్కి ఈ స్ప్రింకిల్స్ ఇంకా మంచి టేస్ట్ని ఇచ్చాయి ఫ్రెండ్స్. మధ్యలో క్రిస్ప్ కరకరలాడుతూ తగులుతూ ఉంటుంది కదా, ఇవి చాలా బాగా టేస్ట్ బాగా తెలుస్తుంది. ఎంత బాగా వచ్చిందో కేక్. చాలాసేపు కట్ చేయకుండా చూస్తూ ఉన్నాము. నా దగ్గర ఇలా కేక్ డెకరేషన్ కలర్స్ చాలా ఉన్నాయి, బట్ ఇంకా యూజ్ చేయలేదు. ఓన్లీ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లోనే నాకు బాగా నచ్చింది. సో ఇంకా వేరే కలర్స్ అవి వేస్తే పాడైపోతుంది కదా, సో సింపుల్గా ఇలా అయితే కేక్ రెడీ చేసేసాను ఈరోజు. ఈ కేక్ అయితే మా తమ్ముడు చేసిన కేక్ అండి, చాలా బాగా చేశాడట. 2 లేయర్ కేక్, అలాగే పైనాపిల్ ఫ్లేవర్, పైనాపిల్ సీరం కూడా రెడీ చేసి బాగా డెకరేట్ చేశాడు. కేక్ని 2 లేయర్ కేక్ కింద చేసి మిడిల్లోని టాప్లోని కూడా పైనాపిల్ సీరం వేశాడు. అలాగే విప్పింగ్ క్రీమ్ కూడా ఓన్గా ఇంట్లో రెడీ చేశాడు. చాలా కష్టపడి కేక్ బాగా చేశాడు. సో ఇలా కేక్ కటింగ్ అయితే చేయించి నాకు ఫొటోస్ అవన్నీ పంపించాడనమాట. తిను మా అక్క వాళ్ళ బాబు, అక్కడ బాబా స్కూల్లోనే చదువుతున్నాడు, సో అందుకని అక్కడే ఉన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ మా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇది పండు కేక్ కట్ చేస్తున్నాడు. పండు కేక్ కటింగ్ అంటే చాలా ఇష్టం. చిట్టికి అంత కేక్ అంటే ఇష్టం కానీ కేక్ కటింగ్ పైన అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ పండుకి అయితే చాలా ఇష్టం. సో ఇక్కడ కేక్ కట్ చేస్తూ ఏదో హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడుతున్నాడు, బట్ వెనక టీవీలో సౌండ్స్ ఉన్నాయి, సాంగ్స్ వస్తున్నాయని నేను బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే తీసేశాను. యాక్చువల్గా మార్నింగ్కి కాల్ చేసేసి మమ్మీకి విష్ చేసాము. మేమైతే ఇక్కడ కేక్ కటింగ్ చేసినప్పుడు నైట్ ఇక దుబాయ్ టైంలో 10 అవుతుంది ఫ్రెండ్స్. ఆఫ్టర్ డిన్నర్ తర్వాత వీళ్ళు కేక్ కట్ చేశారు. నేను కేక్ ప్రిపేర్ చేసేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నమాట, క్రీమ్ కదా అనేసి. సో ఇలా అయింది ఈ ఇయర్ మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్. అయితే మా మమ్మీకి పెద్దగా ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండదండి, బట్ మా తమ్ముడు కూడా పాపం చాలా కష్టపడి కేక్ కట్ చేసి తయారు చేసి కేక్ కట్ చేయించాడు. సో నాకు కూడా కేక్ చేయాలి అనిపించింది, ఈ ఇయర్ చేయాలనిపించింది. మా మమ్మీకి ఎందుకో ఇయర్ బాగా గుర్తుంటుంది. యూట్యూబ్లో కూడా అన్ని పెడుతున్నాను కదా, నాకు మీ అందరితో కూడా షేర్ చేసుకుందాము. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చూసుకునేటప్పుడు లాస్ట్ ఇయర్ ఇలా చేసాం కదా అనేది గుర్తుండిపోతుంది ఇలా అన్ని చేసుకోవటం వల్ల. నార్మల్గా వీడియోస్ మనం స్టోర్ చేసుకున్నప్పటికీ ఇలా యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తున్నప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇవేంటంటే ఎప్పటికీ ఇలా ఉండిపోతుంది, మనకి మెమొరీస్ బాగా గుర్తుంటాయి. సో అందుకని ఇయర్ నేను కూడా సెలబ్రేట్ చేయాలనుకున్నాను ఇక్కడ. సో కేక్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగా టేస్టీగా వచ్చింది. చూస్తున్నారా, క్రీమ్ తినేస్తున్నారు. ఫస్ట్ కేక్ అడిగారు, ఫస్ట్ క్రీమ్ తినేస్తున్నారు. చాలా సాఫ్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్నారు, కేక్ అయితే కింద బ్లాక్ కలర్ వచ్చింది. అలా వచ్చినా కూడా టేస్ట్ బాగుంటుంది, కొందరికి ఫ్రెండ్స్. ముందు రోజు నేను చేసుకున్న క్రీమ్ అయితే ఉంది కదా, అది 4 to 5 days దాకా స్టోర్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుంచాను. సో మరుసటి రోజు నేను ఇలా కప్ కేక్స్కి డెకరేట్ చేసి ఇచ్చానండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగుంది. సో సింపుల్గా అన్నమాట, కప్ కేక్స్ పైన కేక్స్ లాగా డెకరేట్ చేసి ఇచ్చేసాను అనమాట, చాలా బాగా వచ్చింది. అంతే ఫ్రెండ్స్, ఇంతటితో అయితే వీడియో ఆఫ్ చేసేస్తున్నాను, వ్లాగ్ అనేది. సో ఇది వ్లాగ్, బర్త్డే వ్లాగ్ అనమాట, మా మమ్మీ బర్త్డే వ్లాగు. సో మీ అంతతో షేర్ చేసుకోవాలనుకున్నాను, ఎప్పటికీ మెమొరీస్గా ఉండిపోతుంది కదా అనేసి ఈసారి నేను ఈ వీడియో అనేది మీ అందరితో షేర్ చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గర ఉన్నాము. మమ్మీ తమ్ముడు పర్తిలో ఉంటారు, అక్క వైజాగ్లో, నేను దుబాయ్లో. బట్ అందరం ఫోన్ చేసి జస్ట్ విష్ చేసుకుని మాట్లాడుకుంటున్నాం, అంతే, తప్పదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, స్టే హోమ్, స్టే సేఫ్.